10 రోజులయ్యింది. ఆ 3 ఏళ్ల చిన్నారి జాడ దొరకలేదు. జాహ్నవి ఎక్కడుంది? ఆమెకి ఏమైంది? పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది? ఇప్పుడు వాళ్ళు యూటర్న్ తీసుకున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఒక్కసారి చూద్దాం. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, రాష్ట్రమంతా కూడా ప్రతి ఒక్కరూ ఆ చిన్ని పాప కోసం వెతుకుతున్నారు. ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? మరి ఇప్పుడు పోలీసులు అనేకమైన కోణాల్లో సెర్చింగ్ ఆపరేషన్ అనేది చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ యూటర్న్ ప్లాన్ బి. మరి పోలీసుల ప్లాన్ బి ఏంటి? అది తెలుసుకునే ముందు ఇప్పుడు 2 వర్షన్స్ తెర మీద ఉన్నాయి. ఇటు జిల్లా ఎస్పీ చెప్తున్న మాట ఒకటి, ఇటు అటవీ శాఖ చెప్తున్న మాట ఒకటి. మరి వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. ఇటు జిల్లా ఎస్పీ చెప్తున్నారు చాలా క్లియర్ గా, ఇక్కడ క్రూర మృగాలు ఏమైనా తీసుకెళ్ళాయేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మొదట ఆలోచించాము. బట్ ఆ ఇన్సిడెంట్ అనేది ఎక్కడా లేదు. ఆ తర్వాత ఎవరైనా ఎత్తుకుపోయారా, ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం ఈ పాపని కిడ్నాప్ చేశారా అంటే అది లేదు. తనంతట తాను ఒంటరిగా ఎవరు పిలవకుండానే ఆమె ఆ తోట లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఎవరిని అనుమానించలేము అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి ఏ కోణంలో వాళ్ళు విచారణ చేస్తున్నారు? సరే, కొండ చిలువ ఏదైనా ఆమెను మింగేసిందా అనే అనుమానంతో అలాంటి సెర్చింగ్ కూడా చేశాము. కానీ అలాంటి ఆనవాళ్ళు ఎక్కడా కూడా దొరకలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్న మాట. ఇక తర్వాత ఆయన మరో మాట కూడా చెప్పారు. ఆ రోజు జోరు వాన పడింది. ఈ వానే ఆ పాప ఇప్పటి వరకు దొరకకపోవడానికి రీజన్ అయ్యుండొచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్న మాట. సో అటవీ శాఖ అధికారులు చెప్తున్న మాట కూడా మనం వినేద్దాం. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ క్రూర మృగాలు అంటే సింహం, పులి లాంటివి ఏవి కూడా లేవు. ఇక్కడ ఉండేది అడవి పందులు ఎక్కువగా ఉంటాయి, దుప్పులు ఉంటాయి, ముళ్ళ పందు ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. కానీ జింకలు ఉంటాయి, కానీ ఇలాంటి క్రూర మృగాలు లేవు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు. సరే, పైథాన్ ఏమైనా ఉందా, కొండ చిలువ లాంటివి అని చెప్పేసి అనుకుంటే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు వరకు అయితే నేను చూడలేదు, అలాంటివి లేవు. కానీ ఇంత పెద్ద కొండ ప్రాంతం ఉంది కాబట్టి మేబీ ఎక్కడైనా ఒక్కటి ఉండొచ్చు. కానీ ఇన్నేళ్ల సర్వీస్లో తను మొదటి నుండి కూడా అక్కడే వర్క్ చేస్తున్నారు. ఇన్నేళ్ల తన సర్వీస్లో ఒక్క ప్రమాదం కూడా సంభవించలేదు. ఇలా పైథాన్ ఒక మనిషిని మింగేయడం, లేదంటే ఏమైనా క్రూర జంతువులు ఇలా ఒక మనిషిని టార్గెట్ చేసి హింసించడం, ఇవేవి కూడా జరగలేదు. కాబట్టి ఇది క్రూర మృగాలు చేసిన పని అని చెప్పడానికి మా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు అనేసి అంటున్నారు. సరే, వాళ్ళు ఇంకో కోణంలో కూడా విచారించారు. అక్కడ నీటి కొలనులు ఉంటాయి కదా, అక్కడికి నీళ్లు తాగడానికి ఏమైనా మృగాలు వచ్చి ఉండొచ్చు. ఆ టైంలోనే పాపను చూసి తీసుకెళ్ళి ఉండొచ్చు, ఈడ్చుకెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ ప్యాటర్న్ లో అనుకున్నారు. కానీ ఒకవేళ గనక అక్కడికి వెళ్తే అడుగు ముద్రలు అనేవి ఉండేవి. సో ఆ ముద్ర అనేది అక్కడ ఎక్కడ కూడా సరౌండింగ్స్ లో దొరకలేదు. సో దీని ప్రకారం చూస్తే పాపని ఏ మృగము కూడా హానికి తలబెట్టలేదు. మరి ఇప్పుడు పాప ఎక్కడుంది? మరి పోలీసులు తీసుకున్న ప్లాన్ బి ఏంటి, యూటర్న్ ఏంటి అంటే ఆ విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? ఆ రోజు రాత్రి జోరు వాన పడింది కాబట్టి పాపకి ఆ వాన టైంలోనే ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చేప్పటికి 8:30 అయిపోయింది. 8:30 అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే పైన గడిచిపోవడం వల్ల వీళ్ళకి వెతకడానికి ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఈ పాటికే దొరికేసి ఉండేవారు. లేదు, మరి ఏదైనా మృగం ఈడ్చుకెళ్ళిందంటే ఈ పాటికే ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుండేవి. డాగ్ స్పాట్స్ కూడా జల్లెడ పట్టాయంటే ఒకవేళ తనకి చిన్న హాని తలబెట్టిన రక్తపు చుక్క కింద పడినా దొరుకుండేది. ఈడ్చుకెళ్ళేటప్పుడు ఏదో ఒక అడుగుజాడ అనేది తెలిసి ఉంటుంది. ఇలాంటివి ఏవి లేవు. కాబట్టి ఈ అడవి ప్రాంతంలో కావచ్చు, ఈ తోటలో ఎక్కడైనా బోరుబావి ఉందా అని ఫస్ట్ ఎంక్వైరీ చేశారు. బట్ బోరుబావి ఎక్కడ లేదు అని ఇటు ఈ తోట యజమానులు చెప్తున్న మాట. సో ఈ అమ్మాయి కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందా, అడవి అంటే ఆ ప్రాంతంలో మొత్తం అదంతా మట్టి నేల కాబట్టి ఈ వర్షానికి ఆమె ఎక్కడైనా మిస్ అయ్యిందా, లేదంటే కొండ నుండి వచ్చిన ఆ బురదలో ఈమె తప్పిపోయిందా, లేదు అంటే మనకు తెలియని కొన్ని గుంతలు ఊపులు లాంటివి వస్తూ ఉంటాయి. మరి వాటిల్లో ఏమైనా ఈ పాప పడిపోయిందా, అందుకనే ఈ పాప జాడ మనకు దొరకట్లేదా అనే
పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీ అనేది రన్ అవుతుంది. దీంతో పాటు మరొక చర్య కూడా తీసుకున్నారు. అదేంటి అంటే అక్కడ తోటలోను అలానే అడవిలోను కూడా ఏదైతే కొండ ప్రాంతం ఉందో అక్కడ తోటలోను కూడా నైట్ విజన్ కెమెరాస్ ని వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. ఈరోజు ఆ పని కూడా చేస్తున్నారు. సో ఈ నైట్ విజన్ కెమెరాస్ వల్ల ఏం జరుగుద్ది అంటే ఈ కెమెరా ముందు నుండి ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ లేదా ఏ కదలికైనా దాని ముందు నుండి వెళ్తుంది అని అనిపిస్తే వెంటనే ఫొటోస్ తీసేస్తుంది. ఇది నైట్ విజన్ కెమెరా యొక్క పనితీరు. మరి కాబట్టి ఒకవేళ పాప మిస్ అయ్యి పాప ఇంకా బ్రతికే ఉంటే అడవిలోనే ఉండుంటే ఆ కెమెరాస్కి చిక్కే ఛాన్సెస్ 80% ఉన్నాయి అని చెప్పేసి ఇటు జిల్లా ఎస్పీ చెప్తున్న మాట. సో ఈ నైట్ విజన్ కెమెరాస్ వల్ల కూడా యూజ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ మట్టి లోపలికి ఎక్కడైనా ఈ పాప కూరుకుపోయిందా? ఎందుకంటే చిన్న పిల్ల కాబట్టి, ఇప్పుడు పెద్ద మనిషి అంటే 6 అడుగులు కాబట్టి మనకి ఈజీగా దొరికేస్తారు. కానీ చిన్న పాప కాబట్టి దొరికే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. కాబట్టి మేము ఈ కోణంలో కూడా వెతుకుతున్నాము. ఎక్కడైతే మట్టి ప్రాంతం అంటే మెత్తటి ప్రాంతం ఉంటుందో అక్కడ ముఖ్యంగా మేము వాటిని పసిగట్టి నెతకడం అనేది జరుగుతుంది. మళ్ళీ డాగ్ స్క్వాడ్స్ ని మేము రంగంలోకి దింపాము. పాపకి సంబంధించిన బట్టల వాసన వాటికి చూపించి మేము తోటలోకి అలానే కొండ ప్రాంతంలోకి వదిలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. స్టిల్ నౌ డ్రోన్ కెమెరాస్ ఇంకా సర్చింగ్ ఆపరేషన్ లో కొనసాగుతున్నాయి. ఇంకా డ్రోన్ కెమెరాస్ మొత్తం అంగుళంగుళం కూడా వెతుకుతుంది అని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్న మాట. సరే, రీసెంట్ గా జరిగిన ఎంక్వైరీస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మొత్తం వీళ్ళు 7 సెల్ టవర్స్ 4800 మంది ఫోన్ కాల్స్ విన్నాక ఒక 10 మందిని ఫైండ్ అవుట్ చేసి వీళ్ళని విచారించడం అనేది జరిగింది. ఈ విచారణలో ఏమైనా తేలుద్దా, ఎవరైనా ఏమైనా చెప్తారా అనే కోణంలో కూడా ఆలోచించారు. బస్సు వాళ్ళ దగ్గర ఎలాంటి విషయమో వీళ్ళకి ఎలాంటి క్లూ కూడా దొరకుండకపోవచ్చు. అందుకని వాటికి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా బయటికి వదలలేదు. తర్వాత తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని, తర్వాత చివరగా పాపను చూసిన వాళ్ళని అందరినీ కూడా పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు. సో ఈ ఎంక్వైరీలో పోలీసులకు ఎలాంటి క్లూ కూడా వచ్చుండకపోవచ్చు. అందుకని వాళ్ళు ఇలా యూటర్న్ తీసుకునే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. మరి ఈ యూటర్న్ లో భాగంగా మరొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రీసెంట్ గా హైదరాబాద్ లో అంటే ఈ రోజే ఒక పాపని ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ ముఠాని పోలీసులు పట్టుకున్నారు తెలంగాణలో. ఎప్పుడైతే ఆ న్యూస్ చూసారో వెంటనే వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. పాపని ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, ఏమైనా చేశారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. కాకపోతే ఇక్కడ జిల్లా ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ర్యాండమ్ గా పాపని తీసుకెళ్తే మనం చెప్పలేము, కానీ పర్టికులర్ గా పాపని ఎత్తుకెళ్ళాలి అని ట్రాప్ చేసిన సంఘటనలు అయితే లేవు. అలాంటి క్లూస్ కూడా లేవు. పాప అంతటా పాపే అడవులు అంటే తోటలోకి వెళ్ళడం రికార్డ్ అయ్యింది కాబట్టి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్, అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇంతమంది కృషి చేస్తున్నా, ఇంతమంది సర్చింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నా గానీ ఎందుకు పాపను కనిపెట్టలేకపోతున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. మరి 3 ఏళ్ల చిన్నారి జాడ దొరుకుతుందా? ఆ తల్లి కన్నీటికి సమాధానం చెప్పేది ఎవరు? ఇక పాప లేదు, ఇక రాదు అనుకోవాలా? లేదు, పాప ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అనుకొని ఆ తల్లి తన కన్నీటిని తుడుచుకోవాలా? లేదు అంటే పాప వస్తుంది అని చెప్పేసి పోలీసులు ఇంతమంది వెతుకుతున్నారు కాబట్టి తన పాపను తన చెంతకు చేరుస్తారు అని ధైర్యంగా కూర్చోవాలా? మరి ఆ తల్లికి ఏ సమాధానం చెప్పాలి? వెయిట్ అండ్ సీ.